లాంటి భారతదేశం గర్వపడే సినిమా తీసి చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు బాహుబలిని మించే సినిమా త్రిబుల్ తో మన ముందుకి రాబోతున్నారు. మన జనరేషన్ లో అతిపెద్ద మాస్ హీరోలు అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ని కథానాయకులుగా పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మొదటి నుండే భారీ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సుమారు 300 కోట్ల రూపాయలతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. త్రిబులర్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైనా కానీ ఈ సినిమాకు రామ రావణ రాజ్యం అనే టైటిల్ ని పెట్టబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు అధికారికంగా ఖరారు కాకపోయినా సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక కథనం గట్టిగా వినిపిస్తోంది. గతంలో రాజమౌళి రామ్ చరణ్ తో మగధీర అనే సినిమా తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని రాత్రికి రాత్రే నెంబర్ 1 హీరోల రేసులో నిలబెట్టింది ఈ చిత్రం. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ చిత్రం పునర్జన్మల నేపథ్యంలోనే తెరకెక్కబోతుందట. పూర్వజన్మలో రామ్ చరణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. ఎన్టీఆర్ గజ దొంగగా కనిపిస్తాడట. ఇందులో ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా, గత జన్మలో బద్ధ శత్రువులుగా కనిపించిన రామ్ చరణ్, ఎన్టీఆర్లు ఈ జన్మలో ఒకే తల్లి కడుపున అన్న తమ్ముళ్లా పుడతారట. వివేదానికి ఎంతో ఆసక్తిగా ఉన్న ఈ కథను రాజమౌళి త్రిబుల్ ఆర్ కోసం ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక దర్శకధీరుడు రాజమౌళి తన స్టోరీ లైన్ తో ఆ సినిమాను తన టేకింగ్ తో ఎంత అద్భుతంగా తీస్తాడో మన ఊహలకి కూడా అందదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర విక్రమార్కుడు సినిమాలో రవితేజ పోషించిన విక్రమ్ సింగ్ రాథోడ్ స్థాయిలో పవర్ఫుల్ రోల్ ఉండబోతోందట. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారని సమాచారం. ఇంటర్వెల్ కి ముందు వీరిద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశం అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునే స్థాయిలో ఉండబోతోందట. ఇప్పటికే ఈ సన్నివేశాన్ని మొదటి షెడ్యూల్లోనే తెరకెక్కించారు. సుమారు 45 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ ని 250 అత్యాధునిక కెమెరాలతో తెరకెక్కించారట. రెండవ షెడ్యూల్ కూడా ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో రామ్ చరణ్ తో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరో 2 రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ఖరారు కావాల్సి ఉంది. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.